విలాసవంతమైన జీవితాలు గడపడానికి బ్యాంకు రుణాలు, ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు రాజన్న సిరిసిల్ల జిల్లా సైబర్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జస్ట్ డయల్ యాప్ ద్వారా రుణాలు అవసరం ఉన్న వారికి ఫోన్ నెంబర్స్ తీసుకొని వారు సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి 1,50,000 నగదు, బెలోనా కారు, 4 మొబైల్ ఫోన్స్, 5 సిమ్ కార్డులు, 1 చెక్ బుక్, 3 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నామని మీడియాకు తెలిపారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. నిన్న సాయంత్రం లింగంపేట రోడ్లో గంభీరావుపేట మండలం ఇద్దరు అక్యూజ్డ్కి పట్టుకోవడం జరిగింది. దానిలో A1 అంటే ధనావత్ రమేష్, A2 అంటే ధనావత్ రాజు. ఇద్దరు దమ్మర్చర్ల మండల్, నల్గొండ డిస్ట్రిక్ట్. ఇద్దరు ఏం చేశారు అంటే మన గంభీరావుపేటలో ఒక లేడీ విక్టిమ్కి మీకు లోన్ ఇప్పిస్తాము 3 లాక్ రూపీస్ ఆమె నుండి కలెక్ట్ చేశారు. ఆమె ఇంకా డబ్బులు అడిగినప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, మనం టీమ్ ఫామ్ చేసి ఇతనికి పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత ఇద్దరు రెగ్యులర్ ఒఫెండర్, ఇప్పటివరకు 15 కేసెస్ వీళ్ళిద్దరి పైన రిజిస్టర్ అయినాయి. ఆ కేసుల్లో కూడా చాలా కేసుల్లో వీళ్ళ డిమాండ్ పోయి కూడా బయట వచ్చారు. ఇది కాకుండా వీళ్ళ మొత్తం డీటెయిల్స్ చెక్ చేస్తే మన 19 NCRP పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇంకా 19 FIRs వీళ్ళపైన రిజిస్టర్ అవుతుంది మొత్తం తెలంగాణలో, ఆంధ్రాలో. సో వీళ్ళ ఆంధ్రాలో కూడా వీళ్ళకి విక్టిమ్స్ ఉన్నాయి. సంథింగ్ 20 లాక్ రూపీస్ వీళ్ళ మోసం చేశారు జనాలు. సో ఇట్లయినా సైబర్ ఒఫెన్సెస్ చాలా కామన్గా ఇప్పుడు జరుగుతుంది, మనం అవగాహన ఉండాలి. ఇదే కేసులో కూడా ఇతను A1 అంటే జస్ట్ డయల్ ఒక యాప్లో లోన్ ఏజెంట్ లాగా పనిచేశారు ఇతను. సో ఎవరైనా లోన్ అప్లై చేసినప్పుడు వాళ్ళది క్యాన్సిల్ అయింది, ఆ క్యాన్సిల్ అయిన లేడీస్కి ఇతను టార్గెట్ చేశారు. ఇతని దగ్గర పాత టైం లిస్ట్ ఉంటే ఆ లిస్ట్లో ఒకరొకరు చేసి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి డబ్బులు అడిగారు. దట్ మీకు ప్రొసెసింగ్ ఛార్జెస్ ఇస్తే మీకు నేను లోన్ అప్రూవ్ చేసేస్తాను, నేను జస్ట్ డయల్ లోన్ ఏజెంట్ అట్లా వాళ్ళకి నమ్మించి డబ్బులు కలెక్ట్ చేశాను. ఒక్కసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఛార్జెస్ అడిగారు. సో ఇట్లయినా ఆఫెన్సెస్ కామన్ ఉంటుంది, మనం ఆపాలి అంటే జస్ట్ అవగాహన ఉండాలి. సో అందరితో జనాలతో అదే మనవి, సైబర్ క్రైమ్ మన గ్రీడ్ వల్ల లేకపోతే మన అవగాహన లేకుండా జరుగుతుంది. మనం జస్ట్ అదే కంట్రోల్ చేస్తే మనం సైబర్ క్రైమ్ పైన కంట్రోల్ చేయగలుగుతాం. ఇట్లయినా ఇంకొక ఇది కాకుండా కూడా చాలా ఎంఓస్ ఉంటాయి, వేరే ఎంఓస్ ఉంటాయి. మనం జస్ట్ అలర్ట్ ఉంటాయి. మన జిల్లాలో కూడా ప్రతిరోజు సాటర్డే ఒక ప్రెస్ నోట్ ఇస్తున్నాం, దానిలో కూడా ఎట్లయినా క్రైమ్స్ జరుగుతుంది, ఎట్లయినా పిటిషన్స్ వస్తుంది, అది రాస్తాము. సో అందరు జస్ట్ కొంచెం అలర్ట్ ఉంటే మనం వీళ్ళకి ఆపగలుగుతాం. ఇప్పుడు వీళ్ళ నుండి ఆల్మోస్ట్ మనకి 1.5 లాక్ రూపీస్ క్యాష్ సీజ్ అయినాయి. బెలినో ఒక కార్ సీజ్ అయినాయి, 3 మొబైల్స్, 4 మొబైల్స్, 5 సిమ్ కార్డ్స్, ఒక చెక్ బుక్ ఇది సీజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా 15 పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. అదే కూడా మనం వాళ్ళ కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ హైదరాబాద్, వరంగల్లో కూడా FIR నమోదు చేసి వీళ్ళకి PT వారెంట్లో పంపిస్తున్నాము, వీళ్ళకి PDAC కూడా 100% పంపిస్తున్నాము.